ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఈ రోజు జరిగినటువంటి కవిత గారి కేసులో రౌతేని కోర్టు ఆ కేసును దర్యాప్తు చేసిన తర్వాతనే కేసు కొట్టేసింది. మేము ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా చెప్తున్నది ఒకటే అంశం ఏంటంటే, ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి 2 దఫాలుగా 10 సంవత్సరాల ఎలక్షన్ స్టంట్ లో కేసీఆర్ గారిని తట్టుకోలేకనే ఒక గేమ్ చేంజర్ లాగా కవితను అడ్డు పెట్టుకొని వాళ్ళు ఈడీని పంపించేసి ఒక లిక్కర్ స్కామ్ పెట్టారు. ఓకే, లిక్కర్ స్కామ్ పెట్టారు, 5.5 ఏళ్ళు జైలుకు పోయింది. దాన్ని పక్కన పెట్టుకుంటే కేజ్రీవాల్ గారి అంశం, సుశీల్ గారి అంశం తీసుకుంటే గత పూర్వంలో గత పూర్వంలో ఉన్నటువంటి మన సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ గారు ఏం చెప్పారు, మనీ లీడరింగ్ ఎక్కడ జరిగింది, ఈ 10,000 పేజీల యొక్క అంశంలో ఎక్కడ మనీ లీడరింగ్ జరగలేదు, ఇది కేసే కాదు, ప్రస్తుతానికి బెయిల్ ఇవ్వకుండా ఉండలేమని బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత 2024 ఎంపీ ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా దాదాపు వాయిదాలు, దర్యాప్తులు వివిధ స్థాయిలో జరిగినాయి. జరిగిన తర్వాత ఇలా కోర్టులో కేసు వీగిపోయింది, కేసు ఓడిపోయింది. ఇప్పుడు ఆ సిబిఐ మళ్ళీ అప్రోచ్ అవుతుందా, రికాల్ చేస్తాను పక్కన పెడితే ఈడీ ఓడిపోయింది. ఇది కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. దర్యాప్తు సంస్థలు వాటి పని వాటి చేసుకుంటూ పోతాయి. ఇప్పుడు దర్యాప్తు చేసిన సంస్థల యొక్క విచారణ సరిగా లేకపోతే కోర్టు సీరియస్ అవుతుంది. దానికి మాకేం సంబంధం అంటుంది కేంద్రం? ప్రేమ్ గాంధీ గారు, నేను ఏమంటున్నా అదే చెప్తున్నాను ఏమంటున్నానంటే, ఇవాళ దర్యాప్తు సంస్థలను వాడుకున్న వాస్తవం కదా, దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటేనే కదా ఓడిపోయింది. ఇలా బీజేపీ చేతిలో దర్యాప్తు సంస్థలు కీలు బొమ్మగా ఉంటేనే కదా ఇలా జరిగింది. వాళ్ళు కీలు బొమ్మగా హైకోర్టులో సవాల్ చేస్తుంది సిబిఐ. హైకోర్టులో నేను చెప్పేది ఏనండి, హైకోర్టులో మీరు క్వశ్చన్ నన్ను మాట్లాడితే మధ్యలో డిస్టర్బ్ చేసి తిట్టినాడు, ఫ్లో రాదు. నేను ఏమంటానంటే, ఇలా సిబిఐ కానీ ఈడీ కానీ, ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ మళ్ళీ హైకోర్టుకు వెళ్తాయి, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తాయి, మళ్ళీ రికాల్ చేస్తాయి, మళ్ళీ కేసును తోడుతాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగిన పరిణామాలు వాళ్ళు హ్యాపీగా ఉండలేదు. ఎందుకంటే గత పూర్వంలో 3.5-4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లిక్కర్ స్కామ్ మీద సోషల్ మీడియాలో ఏం పెట్టారు, లిక్కర్ అని ఏం చెప్పారు, మొత్తం జరిగిన పరిణామాలు చూసినాం కదా. మేము ఫస్ట్ అదే చెప్పాం, ఈ రోజు అదే చెప్తున్నాం. కవిత గారికి నిజంగా లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉంటే, ఇలా దర్యాప్తు సంస్థలు కనుక కేంద్ర ప్రభుత్వం ఆధీనం లేకుండా ఉంటే ఆ కేసే ఉండదు. కాబట్టి ఇలా దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి, వాళ్ళు ఆడిస్తున్న నాటకంలో భాగంగానే ఉన్నాయి తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి చేతుల్లో ఉన్నారు. ఎందుకంటే ఎందుకోసం చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 42% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇవ్వాల్సింది ఎవరు? బీజేపీ. ఎందుకంటే ఓట్లు దండుకోవడం కోసమే నడి బజార్లో అర్రాజుపాట పడుతున్నారు. నేను ఏమంటున్నానంటే, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవచ్చు, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో, మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో వాళ్ళు ఆశించిన స్థాయిలో రిజల్ట్ లేవు. నెక్ టు నెక్ వచ్చింది. 39 మున్సిపల్లో వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీని దిమ్మెదిరి రిజల్ట్ వచ్చినట్టే కదా. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిబిఐ ఈడీ సంస్థలను వాడుకోవడం మానేయాలి. ఇట్లా దొంగ కేసులు పెట్టి ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టొద్దు. ఇలా ఒక కవిత మీదనే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చాలా ప్రాంతీయ పార్టీలను ఈడీ పేరు మీద, సిబిఐ పేరు మీద కేంద్ర ప్రభుత్వం చాలా చులకనగా చూస్తూ వివిధ రూపాల్లో మీ పార్టీకి నష్టం అయితే జరిగిందిగా, ఎలక్షన్స్ లో ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడిందిగా. నేను ఏమన్నానంటే, మాకు కాళేశ్వరం మీద జరిగింది, లిక్కర్ మీద జరిగింది, రైతుల మీద జరిగింది, అవన్నీ మేము ఇప్పుడు కోలుకుంటున్నాం. మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీని ఎక్కడెక్కడ చీల్చి చెండాడతాం. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో మీరే చూస్తారు కదా. ముమ్మాటికి రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటే. కొంచెం క్షుణ్ణంగా పరిశీలించాలి మీలాంటి మేధావులు. నేను ఏమంటున్నానంటే, లిక్కర్ స్కీమ్, ఇప్పుడు పాత గవాయి గారు ఏం చెప్పారు, ఇప్పుడున్న సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చెప్పారు, ఇప్పుడు రౌతేని కోర్టు జడ్జి గారు ఏం చెప్పారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఈ పరిణామాలు జరిగినాయి. ఇప్పుడు ఎప్పుడైతే న్యాయస్థానం ఒక పకడ్బందీ వ్యూహంతో ఉంటుందో అదే గెలుస్తుంది. ఇలా కవిత గారు ఓపికతో ఉండడం, వాళ్ళ సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళ